అందరికీ నమస్కారాలు. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ వచ్చి రానటువంటి తెలుగు తమిళ భాష మాట్లాడతారు మీరు. చాలా సంతోషం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది వేదిక పైన ఉండే పెద్దలందరికీ, ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, ఏడీఎంకే అందరూ ఉన్నాం. మేము వచ్చింది మీ అందరినీ కోరడానికి. రేపు జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించి తమిళనాడులో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. అది ఉంటేనే అభివృద్ధి అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో 1924 ఒక విధ్వంసమైన పాలన వచ్చింది. రాష్ట్రం మొత్తం నష్టపోయింది. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదే సమయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి కట్టాం. అదే ఎన్డీఏ 94% సీట్లు గెలిపించారు. ఒక చరిత్ర క్రియేట్ చేశారు. దానివల్ల ఈరోజు అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఈరోజు మీరు ఇక్కడ చూడండి, నేషనల్ హైవే ఉంది. తిరువనాపల్లికి పోయే రోడ్డు చూస్తే అది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వేసే రోడ్డు తప్ప ఇక్కడుండే గవర్నమెంట్ కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అభివృద్ధి కానీ, రిఫార్మ్స్ కానీ మారు పేరు ఎన్డీఏ, నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం పరుగులు తీస్తా ఉంది. తమిళనాడు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే మీరందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థులు రాజు గారిని, నాగేంద్ర గారిని ఇద్దరిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. ఇక్కడి నుంచి మీరందరూ కూడా చూస్తే ఇక్కడ ఒక విశిష్టత కూడా ఉంది. శ్రీ విల్లిపుత్తూరులో ఆండాళ్ టెంపుల్. ఈ టెంపుల్కి, పెరుమాళ్ టెంపుల్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇప్పుడే చెప్పారు, మిత్రులు చెప్పారు, ఇది రాయలసీమను మించిపోయే ప్రాంతం. దేవాలయాల్లో కానీ, నాగరికతలో కానీ అక్కడికిక్కడికి దగ్గర సంబంధాలున్నాయి. ఆ సంబంధాలు చరిత్ర మొత్తం మళ్ళా ఒకసారి స్టడీ చేసి తప్ప ఏ విధంగా జరిగిందో ఎవరికూ తెలియదు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఆత్మ బంధువుల్ని చూసినంత ఆనందంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అభివృద్ధికి మారు పేరు ఎన్డీఏ గవర్నమెంట్. 2047 వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోని మన ఆర్థిక వ్యవస్థ నెంబర్ 1 కానీ, నెంబర్ 2 కానీ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. మనందరం కూడా ద్రవిడులమే. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళ మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడతారు, తమిళ మాట్లాడతారు, కానీ కర్ణాటక పోతే కన్నడ మాట్లాడతారు. దక్షిణ భారతదేశంలో ఉండే మనందరం ద్రవిడ జాతికి సంబంధించిన వాళ్ళమే. ఆ నాగరికతే మనందరిది. ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉన్నాడు. ఒక మహానాయకుడు అయ్యాడంటే, ఒక మహానటుడయ్యాడంటే చెన్నై నీళ్లు తాగే ఆయన ఒక మహానటుడయ్యాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆయన రుణం తీర్చుకోవాలని ఆలోచించి చెన్నైకి మీరు చూస్తే ఎవ్వరూ చేయని పని, కృష్ణా నదీ జలాల్ని తెలుగు గంగ ద్వారా చెన్నైకి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ కూడా మనటరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరందరూ కూడా పూర్తిగా సహకరిస్తూ ఇక్కడి నుంచి వచ్చి క్యాంపెయిన్ చేశారు. ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేశారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు నేను వచ్చింది మళ్లీ మీటింగ్లో టైం కూడా ఉంది, అక్కడ కూడా మాట్లాడాలి. మీ యొక్క దర్శనం చేసుకోవడం, మిమ్మల్ని కలవడం, మీ అభిమానం చూస్తాను. నిన్న కూడా చూశాను.
ఎక్కడ లేని అభిమానం చూపించారు. అందరూ కూడా సహకరించారు. కానీ మీరంతా ఓట్ల రూపేణ 3 రోజులే టైం ఉంది. ఎల్లుండే ఒక రోజే టైం ఉంటుంది. ఈ రోజే మీరు చూస్తే కడపటి రోజు ప్రచారానికి. కానీ మీ చేతుల్లో ఓటు ఉంది. మీ ఓటు ద్వారా మీ భవిష్యత్తు మార్చుకుంటారు. అదే మాదిరిగా తమిళనాడు భవిష్యత్తు మార్చే శక్తి కూడా మీకే ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు చెన్నై అంటే మొత్తం దక్షిణ ప్రాంతానికే, దక్షిణ భారతదేశానికే గుండెకాయ. తర్వాత అన్ని రాష్ట్రాలు వచ్చాయి. కానీ అన్ని ప్రాంతాలు పరిగెత్తు ముందుకు పోతున్నాయి. చెన్నై మాత్రం నత్త నడకన పోయే పరిస్థితి వస్తోంది. ఈ చెన్నై కూడా, తమిళనాడు కూడా పరిగెత్తించాలంటే ఎన్డీఏ తప్ప వేరే ప్రత్యాయం లేదు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను చాలా ఎన్నికలు అప్పుడప్పుడు వచ్చాను. కానీ ఒకసారి కోయంబత్తూరు కూడా 2011-12 ప్రాంతంలో జయలలిత గారు పిలిస్తే ఏఐడిఎంకే ఎన్నికల ప్రచారాన్ని కూడా వచ్చాను. అప్పుడు కూడా వారు గెలిచారు. ఈసారి గెలిపించే బాధ్యత మీది. మిమ్మల్ని బాగు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ సాత్తూర్ అసెంబ్లీ క్యాండిడేట్ నారాయణ నాగేంద్ర గారు, నైనార్ నాగేంద్ర గారు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్. మీకందరూ తెలుసు లోటస్ సింబల్. ఆయనకు ఓటేస్తే తమిళనాడులో పార్టీ అధ్యక్షుడే ఇక్కడ ఉన్నాడు కాబట్టి మళ్లీ మీరు కళంగర్ కామరాజు గారు గుర్తొచ్చే విధంగా చేసే బాధ్యత, కామరాజు గారిని గుర్తించే బాధ్యత ఈ యొక్క నాగేంద్ర గారు తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనప్పుడు ఆ రాష్ట్ర పార్టీ గవర్నమెంట్ వస్తే ఆ నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపే కాకుండా అభివృద్ధి జరుగుతుంది. ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది. రెండోది మీరు చూస్తే కదంబూర్ రాజ్ ఏడీఎంకే, ఆయన కోవెల్పట్టి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడే వచ్చాడు. నాకు స్వాగతం పలికారు. మళ్ళా ఒక ర్యాలీ ఉంది, లాస్ట్ మూమెంట్ పోవాలని అడుగుతున్నాడు. అలాంటి అభ్యర్థిని ప్రజలతోనే ఉంటాడు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మళ్లీ ఎమ్మెల్యే అవుతాడు. ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ కూడా ఆయనకు ఓటేసి అక్కడ కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, 2 అభ్యర్థులను గెలిపించే బాధ్యత, మీ అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.